తొందరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తెలుగు వాళ్ళందరూ కూడా తమ ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. తెలుగు ఓటర్లందరూ ఒక ఓటు బ్యాంకుగా మారి పార్టీలకు అతీతంగా అక్కడ నిలబడింది డిఎంకే అభ్యర్థ, ఏఐడిఎంకే అభ్యర్థ, బీజేపీ అభ్యర్థ, కాంగ్రెస్ అభ్యర్థ ఇవన్నీ చూడకుండా తెలుగు అభ్యర్థి అయితే ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఆ తెలుగు అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలి. తెలుగు వాళ్ళ ఐక్యతని తమిళనాడులో చాటాలి. ఇది చాలా తక్షణ అవసరం. ఎందుకంటే పూర్తి స్థాయిలో తమిళనాడులో తెలుగు వాళ్ళు గుర్తింపును కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు గెలుపోవటం నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. చెన్నైలో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి చోట్ల ఖచ్చితంగా తెలుగు అభ్యర్థులను గెలిపించుకుని తమిళ అసెంబ్లీలో తెలుగు వాళ్ళ కోసం పాటుపడే ఎమ్మెల్యేలని మనం తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. అందువల్ల తమిళనాడులో ఉన్న తెలుగు ఓటర్లందరికీ కూడా పిలుపునిస్తున్నాం. తెలుగు ఓటర్లందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా తెలుగు అభ్యర్థులు ఎవరు నిలబడినా, ఏ నియోజకవర్గంలో నిలబడినా వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళ కోసం ప్రచారం చేయండి, వాళ్ళకి ఓట్లు మీరు వేయండి, మిగతా తెలుగు వాళ్ళు కూడా ఓట్లు వేసేలాగా మీరు ప్రచారం చేయండి. అదేవిధంగా మేము కూడా తెలుగువారిగా ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా సరే తమిళనాడులో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే తెలుగు వాళ్ళు పోటీ చేసే అభ్యర్థుల కోసం ఖచ్చితంగా మేము ప్రచారం చేయడానికి ఖచ్చితంగా తమిళనాడు వస్తాం, తమిళనాడులో ప్రచారం చేస్తాం. అలాగే నేను తెలుగు ఎన్ఆర్ఐలందరినీ కోరుతాను, మీరు ఏ దేశంలో ఉన్నా సరే మీరు అక్కడి నుంచి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమిళనాడు ఎన్నికల్లో తెలుగు ఓటర్లందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేలాగా మీరందరూ కృషి చేయండి. మీరందరూ మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మేమైతే ఖచ్చితంగా తమిళనాడుకు కూడా వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తమిళనాడు ఓటర్లందరికీ మా విజ్ఞప్తి. అందరూ ఈసారి ఖచ్చితంగా ఓటు బ్యాంక్గా మారి మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి. ఇది మనందరి యొక్క తక్షణ కర్తవ్యం.